హాయ్ అండి. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ముందుకొచ్చాను. ఈసారి ఒక మంచి రెసిపీ గానీ, లేదా హెల్త్ టిప్ గానీ కాదండి. ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకిద్దామనేసి నేనొచ్చాను. ఏంటంటే మ్యాటర్‌లోకెళ్తే ఈ బ్రాండ్‌కి గానీ, ఈ ఆయిల్స్‌కి గానీ నేను వ్యతిరేకం కాదండి. మ్యాటర్ ఏంటంటే నేను బ్లింకిట్‌లో, బిగ్ బాస్కెట్‌లో నేను 2 యాపుల్లో గూడా పెట్టుకున్నానండి ఈ ఆయిల్‌ని. నేనే కాదు నా ఫ్రెండ్స్‌కి కూడా తెప్పిచ్చాను. నాకే జరిగిందా? వాళ్ళకి జరిగిందా? అని గూడా టెస్ట్ చేయడం కోసం అన్నట్టు. నేను ఇది ఓపెన్ చేసేసిన తర్వాత చూసానండి. ఇగోండి ఇక్కడ రీప్యాక్ జరిగుంది. అంటే దీన్నెలా తీసుకోవాలి? ఎలక కొరికింది, దీన్ని రీప్యాక్ చేశారనుకోవాలా? లేకపోతే లీకేజ్ అయిందనా? ఎట్లా అనుకోవాలి? లేదా మీరు తయారు చేసే కల్తీ ఆయిల్‌ని ఇందులో ఫిల్ చేయడానికి ఒరిజినల్ తీసేసి మీ డూప్లికేట్ పోసారనా? ఎలా అనుకోవాలి? ఎలా తీసుకోవాలి? నిజంగా భయమేస్తుందండి. చాలా అంటే చాలా భయమేస్తుంది. ఏది వాడాలి? ఏది తినాలి? అసలు ఈ ప్రపంచంలో ఏది ప్యూర్ లేదు. ప్యూర్ అనేది ఏదీ లేదు. నిజంగా. నిజంగా లేదండి. ఎలా అంటే భయమేస్తుంది. హాస్పిటల్స్ చుట్టూ తిరిగి మెడిసిన్ వాడుతూ కష్టపడి పిల్లల్ని కంటున్నాము. కానీ కనిన తర్వాత చేతులారా ఇలాంటి కల్తీ ఫుడ్ పెట్టి వాళ్ళని చంపుకునే బదులు నిజంగా పిల్లల్ని కనకపోవడమే మంచిదండి నన్నడిగితే. ఏమంటారు? ఇంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళకి ఏం పెడతాం? ఏం చూస్తాం చెప్పండి?